గిద్దలూరులో కొత్తగా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని తెలిసి అది చూడ్డానికి అని చెప్పి బయలుదేరాము. ఇంకా క్లారిటీ లేదు, అది ఓపెన్ చేశారో లేదో కూడా తెలీదు, కానీ స్టార్ట్ అయితే అయ్యాము. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి. అండ్ వెళ్ళి చూస్తే అక్కడ మాత్రం ఎవరు జనాలు లేరనమాట, ఎక్కువ మంది. అసలు ఓపెన్ అయిందా లేదా అని చెప్పి ఫస్ట్ వెళ్ళి అడిగాము. ఓపెన్ అయిందా అంటే ఓపెన్లోనే ఉంది మేడం అన్నారు. సరే అని చెప్పి టికెట్ తీసుకున్నాము. టికెట్ పిల్లలకి 5 years లోపు పిల్లలకైతే టికెట్ ఏం లేదు, పెద్దవాళ్ళకి 30 rupees టికెట్ తీసుకుంటున్నారనమాట. అండ్ టికెట్ తీసుకొని లోపలికి రాగానే లోపలంతా కూడా బాహుబలి థీమ్ సెట్ వేసి ఉన్నారు. అందులో క్యారెక్టర్స్, సీన్స్, కొన్ని సీన్స్వి అంతా కూడా బాహుబలి సెట్ అరేంజ్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళగానే 2 sides వే ఉంటుంది. ఒకవైపు అంతా షాపింగ్ సెక్షన్ ఉంది, ఒకవైపు అంతా కూడా గేమ్స్ అదే ఆ సెక్షన్ ఉందన్నమాట, ఆడుకునే పిల్లల సెక్షన్ ఉంది. ఒకవైపు అంతా షాపింగ్ సెక్షన్ ఉంది. ఇదంతా కూడా షాపింగ్ సెక్షన్. నార్మల్ అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. రేట్లు కూడా బయట ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, ఎక్కువేం చెప్పలేదు. అలా ఒక రౌండ్ వేసుకొని అన్నీ అలా చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చూసాము. ఫస్ట్ అక్కడికి గేమ్ సెక్షన్కి వెళ్ళి చూసామన్నమాట అక్కడ ఏమైనా ఉన్నాయని. ఇది మా పిల్లల స్కూల్, అది షూట్ చేశాను. ఇవన్నీ కూడా పిల్లల కోసం అరేంజ్ చేసిన ఏరియా అనమాట. ఇక్కడ అంతా కూడా అవన్నీ ఉన్నాయి. నేను మెయిన్గా జెయింట్ వీల్ ఎక్కాలని చెప్పేసి తీసుకెళ్ళమని అడిగాను మా హస్బెండ్ని. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను జెయింట్ వీల్ ఎక్కలేదు, లైఫ్లో ఒక్కసారన్నా ఎక్కాలని కోరుకుండే, అది తీరిపోయిందనమాట. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా భయం వేసింది, అది చెప్తాను. అయితే ఒక పక్క ఫుడ్ సెక్షన్ కూడా ఉంది, పానీపూరి. మేమేం వెళ్ళలేదు అటు సైడ్ ఫుడ్ సెక్షన్, ఎందుకంటే అసలు లోపల మనుషులు లేరు, ఎవరు చూడడానికి ఎవరు రాలేదు. అందరూ అక్కడ షాప్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మనలాగా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అనమాట. అందుకని సాహసం చేయలేదు అక్కడ ఏం తినే సాహసం. అండ్ ఇంకా అవన్నీ ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళాము. ఎవరైనా వస్తే జెయింట్ వీల్ ఎక్కుదాము, ఒక్కలమే ఎలా ఎక్కుతామని చెప్పేసి అలా తిరుగుతూ ఉంటే ఈ గేమ్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి 6 balls ఇస్తారు, 40 rupees ఇస్తే. ఆ బాల్స్ 1 2 3 అని చెప్పి నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లో వేయాలి. వచ్చిన నెంబర్ అంతా మనము 6 balls వేస్తాం కదా, 6 ballsకి ఎన్ని నెంబర్స్ వస్తే అదంతా నెంబర్స్ కౌంట్ చేసి ఏ గిఫ్ట్ వస్తే అది ఇస్తారు. మేము ఏదో BBC రేంజ్లో ఊహించుకొని తలా ఒక బాల్ వేసాము. మా పిల్లలు 2 బాల్ వేసారు. తీరా చూస్తే మాకు ఈ బాల్ వచ్చింది. ఈ బాల్ కూడా కాదు, ఫస్ట్ అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా చెవులో తిప్పుకునేటివి, అవి ఇచ్చారనమాట. 40 రూపాయలు పెట్టి ఇయర్ బడ్స్ కొన్నానా, నాకు ఇది వద్దు, నాకు ఆ బాల్ కావాలి, అదన్నీ ఇవ్వండి, నాకు కొంచెం ఉపయోగపడుతుందని ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పుడు ఆయన ఇచ్చిండు. వేస్ట్, డబ్బులు వేస్ట్. బేసిక్గా ఇలాంటివి ఎక్కడ ఎగ్జిబిషన్లో కానీ తిరునాళ్ళ కానీ ఆడకండి, వేస్ట్. 40 రూపాయలు పెట్టి ఆ బౌల్ కొన్నట్టుంది. ఇంకా ఫైనల్గా వేరే వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి జెయింట్ వీల్ ఎక్కాము. ఫస్ట్ టైం ఎక్కినా కానీ పైకి వెళ్ళగానే కడుపులో తిప్పింది, కళ్ళు తిరుగుతున్నాయి. నాకు మా పెద్దోడికి భయం వేసింది కొంచెం, మా చిన్నోడు మా ఆయన మాత్రం బాగా స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నారు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను అనుకున్న జెయింట్ వీల్ ఎక్కేసి కొంచెం భయపడేసి కొంచెం తర్వాత ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను. అదే వీడియో నచ్చితే లైక్